నమస్తే అండి. పిఎస్ఎల్వి టీవీకి స్వాగతం. నా పేరు నరేష్. నేను ఇవాళ మాట్లాడేది 10th బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఆ నెక్స్ట్ జరిగే డిగ్రీకి మధ్యలో ఉండే ఫేజ్ 2 years ఫేజ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఐఐటి అని చాలామంది వినుంటారు, కానీ అది ఏంటో అని ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నేను. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఒకప్పుడు మన కంట్రీలోని ఒక 6-8 ఉండేవి. ఇప్పుడు ఎవ్రీ రాష్ట్రానికి ఒక ఐఐటి చొప్పున స్టార్ట్ చేశారు. కానీ అందులో ఒక స్టూడెంట్ ఎంటర్ అవ్వాలి అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచిద్దాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 15 లక్షల నుంచి 17 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, కానీ దాంట్లో ఉండే సీట్లు 17,000. రీసెంట్గా నేను చదివిన నంబర్స్ ప్రకారం మొత్తం వరల్డ్లోని మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ టు క్రాక్ అనేది ఐఐటి ఎగ్జామ్. ఈవెన్ మీరు హార్వర్డ్ కానీ ఆక్స్ఫర్డ్ అని పెద్ద పెద్ద కాలేజీల పేరు వినుంటారు, అందులో కూడా ఇంతమంది అప్లికెంట్స్ ఉండరు. సో ఐఐటిలోని అంటే 1000 మంది అప్లై చేస్తే అందులో 1% మాత్రం లోపలికి వెళ్ళగలుగుతాడు. అంత కష్టమైన ఎగ్జామ్ ఐఐటి. సో దానికోసం ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఏం చేయాలి. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో చూస్తే ఎయిమ్స్ అనే కాలేజ్ ఉంటుంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అది కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెంచారు. వెరీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. సో దాంట్లో కూడా ఎంటర్ అవ్వడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది మన జనరేషన్లో ఇప్పుడు చూస్తే పిల్లలు 10th తర్వాత ఇంజనీరింగ్ అండ్ మెడికల్ మెజారిటీ ఆఫ్ దెమ్ అది తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిపేర్ అయ్యేది ఐఐటి ఆర్ ఎయిమ్స్ ఎంటర్ అవ్వడానికి ప్రిపేర్ అవుతారు. సో నేను నెక్స్ట్ కొన్ని మినిట్స్ ఐ విల్ స్పెండ్ టైమ్ ఆన్ ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఎలా జరుగుతుంది, ఏది కరెక్టా రాంగా, ఆ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఇట్స్ అప్ టు యూ టు అండర్స్టాండ్ దట్ పార్ట్. ఫస్ట్ థింగ్ విల్ టాక్ అబౌట్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. సో ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేది చాలామంది పిల్లలు 7th grade, 8th grade, 9th grade నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం అప్పుడు ఐఐటి క్వశ్చన్స్ చెప్పి రాయించేస్తామని కాదు, ఒక స్టూడెంట్లోని వాళ్ళకి ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి. వాట్ వాళ్ళు టీచ్ చేసేది ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి టీచ్ చేస్తారు. కానీ మ్యాథ్స్ ఆ టైంలోని స్కూల్తో పాటు ఇక్కడ కూడా ఎడిషనల్ ఐఐటి ఫోకస్డ్ కోచింగ్ ఉండడం వలన పిల్లలకి చాలా చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాను, సేమ్ సమ్ని ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతున్నాను, ఇందులో ఈ విధంగా అప్లికేషన్ ఉంటుందా, అవన్నీ తెలియడం వలన పిల్లలకి క్యూరియాసిటీ పెరుగుతుంది ఇంకా. సో మ్యాథ్స్ అనేది జస్ట్ ఇంజనీర్ వరకే కాదు, మీరు పెద్దయ్యాక ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడాను అందులో డేటా అనాలిసిస్ అంటే డేటాని చూసి దాని ప్రకారంగా ఏంటేంటి ఉంది, ఇన్ఫర్మేషన్ ఏంటుందో ఎక్స్ట్రాక్ట్ చేయడం, దానికోసం మ్యాథ్స్ కంపల్సరీగా ఇంపార్టెంట్. సో నన్ను అడిగితే ప్రతి పిల్లడికి పాపకి 7th grade దగ్గర నుంచి ఐఐటి ఫోకస్డ్ టీచింగ్ ఇవ్వడం చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా ఐఐటి ఫోకస్డ్గా ఎగ్జాక్ట్ బట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం అవన్నీ 11th grade నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఐఐటి అంటే చాలా కార్పొరేట్ కాలేజెస్నే చూస్తారు. సో అక్కడ ఎలా చేస్తారు, వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ 1, 2, 3 వచ్చాయని చెప్పి యాడ్స్ వేస్తారు, చూస్తారు. చాలా మనలాంటి పేరెంట్స్ ఆ యాడ్స్ చూసి వావ్ ఇక్కడైతే బాగా టీచ్ చేస్తారు, ఇక్కడ మన పిల్లల్ని పంపిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మనం జాయిన్ చేపిస్తాం. కానీ అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. అక్కడ ర్యాంక్ వచ్చిన పిల్లలకి మన పిల్లలకి ఒకే రకమైన టీచర్స్ని పెడతారా లేదా అన్న క్వశ్చన్ ఒకటి ఆలోచించుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే నేను చూశాను, లోపలికి వెళ్ళి చూశాను ఎలా ఉంటుందని. మోస్ట్ ఆఫ్ దీస్ కాలేజెస్లోని టాపర్ బ్యాచ్ అని చెప్పి ఒక బ్యాచ్ని పక్కకు తీసి పెడతారు. ఆ బ్యాచ్లోని మంచి టీచర్స్ని, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మంచి టీచర్స్ని ఆ బ్యాచ్ టీచ్ చేయడానికే పెడతారు. ఆ మిగతా బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళకంటే కొంచెం తక్కువ టీచర్స్ కానీ లేకపోతే తక్కువ టైం కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు బాగా చదివితే ఆ బ్యాచ్కి పంపిస్తామంటారు, కానీ వాళ్ళకి ఇచ్చే ఫోకస్డ్ టీచింగ్ వీళ్ళకి దొరకదు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, నార్మల్ బ్యాచ్ నుంచి ఆ టాపర్ బ్యాచ్కి వెళ్ళడానికి. సో ఇట్ ఈస్ అ డౌన్వర్డ్ స్పైరల్. సో అలాంటి కార్పొరేట్ కాలేజెస్లోని ఎంట్రీ అయినప్పుడు టాపర్ బ్యాచ్కి వెళ్తేనే దే ఆర్ గుడ్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ ఎ గుడ్ ర్యాంక్. సో ఆ విషయం అయితే మనం అర్థం చేసుకోవాలి. మరి ఎలాగంటే మరి మిగతా పిల్లలకి ఏ విధంగా మనం కోచింగ్ ఇవ్వాలి అనుకుంటే మీరు చూడాల్సింది యూ నీడ్ టు గో టు కాలేజెస్ వేర్ ఆ బ్యాచ్ సైజ్ అనేది, అంటే ఒక క్లాస్లోని ఒక 30 మంది 40 మంది అంత చిన్న క్లాస్ ఉంటేనే ఆ ఫోకస్గా టీచ్ చేయడానికి అవుతుంది. మీరు వెళ్ళి అడిగినప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీరు అడగాల్సింది క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటారండి, మా పిల్లల్ని టీచ్ చేసే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముంటుందండి, ఆ క్వశ్చన్స్ని మీరు కంపల్సరీగా అడగాలి. సో నేను కొన్ని కాలేజెస్కి వెళ్ళాను, అక్కడ 120 స్టూడెంట్స్ అండి, మీరు నమ్మరు, 120 స్టూడెంట్స్ ఒకే హాల్లో కూర్చుని క్లాస్ వింటున్నారు. ఆ టీచర్ బాగా చెప్తారు, కానీ ఇట్స్ ఓన్లీ 1-way కమ్యూనికేషన్. అందరు 120 స్టూడెంట్స్ ఒకే ఫ్లోలో వెళ్ళారు, ఒకే స్పీడ్లో వెళ్ళారు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఎలా అడుగుతారు?
ఆ డౌట్ని క్లియర్ చేసే అంత టైం కానీ ఎనర్జీ కానీ ఆ టీచర్కి ఉంటుందా, ఆ విషయం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక్క టాపిక్ కానీ మిస్ అయితే నెక్స్ట్ టాపిక్ని కవర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అది మీరు చాలామంది చదువుకుని మీరు చూసే ఉంటారు అది ఎంత కష్టంగా ఉంటుందో. అందుకని మనం స్టార్టింగ్లో కూడాను ఒక్క టాపిక్లో చిన్న డౌట్ ఉన్నా కూడాను ఎప్పుడైతే అది క్లారిఫై చేసుకొని చేయగలుగుతామో అప్పుడే వాళ్ళకి ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి టు క్రాక్ ది ఎగ్జామ్. ఇప్పుడు నెక్స్ట్ మన ఐఐటి ఎగ్జామ్స్ కానీ ఈ ఎగ్జామ్స్ అన్నీ డిజిటల్ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు మన పేపర్ తీసుకుని ఓఎంఆర్ షీట్ తీసుకొని దాని మీద మనం ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్లోని అది సర్కిల్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం అంతా ఆన్లైన్ వచ్చేసింది. అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ చూపిస్తారు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది. సో మొత్తం అన్ని క్వశ్చన్స్ చూడడానికి కూడా అవ్వదు మనకి. సో ఇలాంటి టైంలోని మన పాత రకంగా పేపర్స్ ఇచ్చి అది సాల్వ్ చేసి పేపర్తో ఆ విధంగా టీచ్ చేయాలా, లేకపోతే టెక్నాలజీని ఇంక్లూడ్ చేసి టీచ్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీరు పిల్లల్ని అడ్మిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు చూడాల్సింది టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను పేస్ కాలేజ్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే అది మేము రన్ చేస్తాం కాబట్టి మేము ఎలా చేస్తామో చెప్తాను. సో ఇక్కడ మా దగ్గర వచ్చే పిల్లలకి 30 to 40 స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇన్ అ క్లాస్ అని ముందే హామీ ఇస్తాం మేము. ఎందుకంటే అంతకంటే మించి అయితే ఆ స్టూడెంట్కి మనం ఇవ్వాల్సిన ఫోకస్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. సెకండ్ థింగ్, మన టీచర్స్ దే గో త్రూ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఫిల్టరేషన్. సో వాళ్ళు ఐఐటీలో వాళ్ళే చదువుకుని వచ్చిన వాళ్ళనే సీనియర్ చేసుకుందా తీసుకుంటాం మనం. సో ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి తెలుసు, తర్వాత వాళ్ళు ఫాలో అవుతూ టీచింగ్ టైంలో కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. సో ద బెటర్ ఛాన్సెస్ టు కమ్యూనికేట్ ఇన్ అ బెటర్ వే. అండ్ థర్డ్ పార్ట్ ఇస్ మన టీచింగ్ పెడగాగి. మన దగ్గర ఇప్పుడు డెస్క్టాప్ కానీ యాప్ కానీ ఒకటి ఉన్నాయి. సో వాటిలోని ఎలా ఉంటుందంటే ఒక 10 to 30 seconds వీడియో చూపిస్తాము ఒక టాపిక్ మీద, దానికి తగినట్టు ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాం. అందులో ఏదైనా తప్పు చెప్తే మళ్ళీ వెంటనే దాని ఆన్సర్ చూపిస్తుంది, కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూడండి అని చెప్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆ చిన్న టాపిక్స్ మొత్తం అన్ని కాన్సెప్ట్ క్లియర్ అయిపోతాయి ఫస్టే. సో మన క్లాస్కి రేపు ఒక టాపిక్ ఫ్రిక్షన్ అన్న టాపిక్ మీద స్టార్ట్ అవుతుంది క్లాస్ అంటే ముందు రోజే వాళ్ళకి ఈ యాప్లోని ఆ ఎక్సర్సైజెస్ ఇచ్చేస్తాం పిల్లలకి. వాళ్ళు ఇంట్లోని ఈ వీడియో చూస్తూ ఆన్సర్ చేయడం, వీడియో చూస్తూ ఆన్సర్ చేయడం, కరెక్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి డైమండ్స్ లాగా చిన్న విన్ అవుతారు. సో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఈ కాలం పిల్లలకి ఫోకస్ అనేది చాలా తగ్గిపోయింది. సో వాళ్ళ కోసం మనం పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టినా లేకపోతే పెద్ద లాంగ్ అవర్స్ ఆఫ్ క్లాసెస్ పెట్టినా వాళ్ళ ఫోకస్ ఉండదు. సో అలాంటి పిల్లలకి, అలాంటి జనరేషన్ పిల్లలకి ఈ చిన్న వీడియోస్ ప్లస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆ విధంగా అయితేనే వాళ్ళకి ఫాస్ట్గా టాపిక్స్ నేర్చుకోవడానికి అవుతుంది, వాళ్ళ ఫోకస్ని మనం గ్రాస్ప్ చేసినట్టు అవుతుంది. ఈ క్లాస్ వాళ్ళు యాప్లో కంప్లీట్ చేశాక అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు క్లాస్కి వస్తారు. అదే టాపిక్ మీద మనకి డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. సో టీచర్ విల్ డిస్కస్, ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో వాళ్ళు అడుగుతారు, అది సాల్వ్ చేసేస్తారు. తర్వాత ఇన్ డెప్త్ అదే టాపిక్ ఇన్ డెప్త్కి వెళ్తారు, దాంట్లో ఏ ఫార్ములాస్ ఉంటాయి, అది ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ అట్ ద సేమ్ లెవెల్ నౌ, దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది టాపిక్ మచ్ బెటర్. దాని తర్వాత యాజ్ ఎ గ్రూప్ వీ విల్ స్టార్ట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందరు కలిసి సాల్వ్ చేస్తాం. సో ఆ సాల్వ్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ కింద అంటే హోంవర్క్ లాగా మళ్ళీ ఇస్తామన్నమాట. సో మన పేపర్ మీద చేయడం కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డెస్క్టాప్లో కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుంది టెక్నాలజీ. అండ్ డెస్క్టాప్లో ఏవైతే ఎక్సెల్స్ ఇచ్చామో వాటిలో ఏంటి మిస్ అయ్యారో డైరెక్ట్గా సిస్టమే రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. సో ఆ రిపోర్ట్ పరంగా మనం ఏంటంటే ఓకే ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ చాప్టర్స్లో కష్టం అనిపిస్తుంది, సో వాళ్ళకి రివైజ్ చేసుకోవడానికి ఎడిషనల్ డెస్క్టాప్ మీదే వాళ్ళకి ఎడిషన్ ఇస్తాము, లేకపోతే ఆ బ్యాచ్ పీపుల్ని స్పెషల్ క్లాస్ కింద పెట్టి మళ్ళీ వాళ్ళకి టీచ్ చేస్తాము. సో ఈ విధంగా అయితే పిల్లలకి ఆ టాపిక్ వెంటనే అర్థమవుతుంది. దాని విధంగా మనం గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా పక్క వాళ్ళు చెప్పిన దాని ద్వారా మనకి ఏమైనా కాంట్రాడిక్ట్ ఉంటే అది ఇద్దరు మాట్లాడుకొని అది సాల్వ్ చేసుకోవడం అది కానీ, అండ్ హోంవర్క్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ వాళ్ళకి ఒక రకమైన ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో దీంట్లో ఎవరికి ర్యాంక్స్ ఇమీడియట్లీ చూపించాం, నువ్వు లాస్ట్ టైం కంటే ఇంత ఇంప్రూవ్ అయ్యావు, లాస్ట్ టైం కంటే ఇంత ఇంప్రూవ్ అయ్యావు. వాళ్ళకి ఎవ్రీ 2 weeksకి టెస్ట్స్ ఉంటాయి. ఆ 2 weeksలో ఏ టాపిక్స్ కవర్ చేస్తామో దాని మీద టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళ గ్యాప్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అది కవర్ చేస్తాం. దానివల్ల స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఓకే ఈ టాపిక్లో నేను మొత్తం అంతా అర్థం చేసుకున్నాను అని. ఇప్పుడు ఈ టాపిక్ని నెక్స్ట్ టాపిక్ని కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ కూడా వాళ్ళు అంతే ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలుగుతారు, అంతే ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. ఇన్ సమ్మరీ నేను చెప్పేది ఏంటంటే ఐఐటి కోచింగ్కి మనం వెళ్ళేటప్పుడు మనం చూసుకోవాల్సింది బ్యాచ్ సైజ్ చూసుకోండి, ఎవరు టీచ్ చేస్తారు మా పిల్లలకి స్పెసిఫిక్గా ఎవరు టీచ్ చేస్తారో వాళ్ళ గురించి తెలుసుకోండి. తర్వాత టెక్నాలజీని ఇన్వాల్వ్ చేశారా లేదా,
ఏ విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారో అది తెలుసుకోండి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మనం ప్రస్తుతం అవి చూస్తే వారానికి 6 రోజులు, రోజుకి 12 గంటలు కాలేజ్లో కూర్చుని సాల్వ్ చేస్తూ వెళ్ళండి, సాల్వ్ చేయండి, పక్కన ట్యూటర్ నడుచుకుంటూ వెళ్ళి చేయండి, కంప్లీట్ చేయండి, అటు చూస్తున్నారు అని చెప్పి. ఈ పిల్లలు మేబీ కొంతమంది పిల్లలు ఓకే చెప్తే చేయాలి అన్న చెప్పినా చేసేస్తారు. దే మైట్ ఈవెన్ గెట్ ర్యాంక్స్, కానీ దే విల్ గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్. ఎందుకంటే ఇంత లాంగ్ అవర్స్, ఇంత కంటిన్యూస్ ఫోకస్, ఒరిజినల్గా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి వెరీ గుడ్, వాళ్ళకి ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. కానీ ఎవరైతే దాని మీద ఇష్టం లేకుండా నేను ఫోర్స్ చేస్తున్నారు, నన్ను పుష్ చేసి చేపిస్తున్నారు అన్న ఫీలింగ్ ఉందో వాళ్ళు మైండ్ ఓపెన్గా ఉండదు. చెప్పారు కాబట్టి చేస్తాను, తర్వాత మార్కులు రావు, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ ప్రెషర్ వస్తుంది. దానివల్ల ఇప్పుడు చూసాం చాలాని బ్యాడ్ న్యూస్. అంటే నాకు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అని అంటున్నారు. సో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో వాళ్ళకి ఈ ప్రెషర్ పెట్టే బదులు యూ నీడ్ టు గివ్ దెమ్ ద ఇంట్రెస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేయాలి. మనం ఎలా చేయగలం? ఇప్పుడు మన యాప్లోనే గేమిఫైడ్ అయ్యింది. సో పిల్లలకి గేమ్స్ ఆడడానికి చాలా ఇష్టం ఉంటుంది. సో ఇలాంటి కానీ టెక్నాలజీ ఇంక్లూడ్ చేసామనుకోండి, పిల్లలకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం వలన వాళ్ళ మట్టుకే వాళ్ళే వచ్చి డాడీ నేను ఇది చేస్తాను, నేను ఇంకా ఇది సాల్వ్ చేయాలి, నేను బయటికి రాలేను, అది దీని మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు అని చెప్పి. మనం ఫోర్స్ చేసి 12 గంటలు కాలేజ్లో కూర్చుని చేయమని అనే కంటే, కాలేజ్ ఒక 8 hours ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళాక పిల్లల మటుకు పిల్లలే బుక్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం ఏది మంచిది మనకి. పిల్లలు ఇంట్రెస్ట్తో చేస్తేనే వాళ్ళు లాంగ్ టర్మ్లో సక్సీడ్ అవుతారు. దే విల్ హ్యావ్ దేర్ ఎంటైర్ కెరియర్ ఇన్ దేర్ కంట్రోల్. నేను కష్టపడి చదువుకున్నాను, నాకు వచ్చింది అన్న తృప్తి ఉంటుంది వాళ్ళకి. దీనికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు 11th 12th వచ్చేసరికి, అంటే నేను కూడా చాలాసార్లు ఆలోచించేవాడిని, ఇంకా స్పోర్ట్స్ అవన్నీ ఆపేద్దాం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆపేద్దాం, పిల్లలు ఓన్లీ చదవాలి, ఇది ఈ 2 years చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ రైట్, ఈ 2 years చాలా ఇంపార్టెంట్. కానీ ఈ 2 yearsలోని గేమ్స్ కంప్లీట్గా ఆపేస్తాను అన్నది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే పిల్లలకి ఆ బయటికి వెళ్ళి మంచి గాలి పీల్చుకోవడం, పరిగెత్తి ఆ మొత్తం బ్లడ్ ఫ్లో అయ్యి మన బ్రెయిన్లోకి వెళ్ళడం, అది చాలా ఇంపార్టెంట్. అది అట్లీస్ట్ రోజుకి ఒక 1/2 hour 1 hour జాగింగ్ అనండి, లేకపోతే సైక్లింగ్ అనండి, లేకపోతే ఏం లేదు కుక్క తీసుకుని బయట తిప్పడం కానీ, లేకపోతే బాస్కెట్బాల్, ఏదో చిన్న గేమ్, షటిల్, ఏదో ఒకటి అరగంట గంట ఆడి వచ్చారంటే వాళ్ళు ఫుల్ రిలాక్స్ అవుతారు. మళ్ళీ కూర్చుని మళ్ళీ ఫోకస్ చేసి చేయగలుగుతారు. సో ఆ బ్లడ్ మొత్తం బాడీకి అంతా బ్లడ్ ఫ్లో అవ్వడం, ఆ చెమట పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఈ కాలం పిల్లలు నేను ఏం చేద్దాం అనుకున్నానో నాకు ముందే తెలుసు, నాకు ఇది వద్దు అన్న మాట చాలాసార్లు మనం వింటున్నాం. సో వాళ్ళకి మనం యాక్చువల్లీ హెల్ప్ చేయాలి. ఓకేనమ్మా, నీకు ఇదంటే ఇంట్రెస్ట్ ఉంది, సో దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. మేబీ వాళ్ళతో పాటు కూర్చుని మేబీ అది చూసి, ఓకే నీకు మెడికల్ వెళ్ళనుంది, సో మెడికల్లో అంటే ఏంటేంటి ఉండే అవకాశం ఉంది, లెట్స్ గో అండ్ సీ దట్ పార్ట్. ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి, ఓకే వీటిలో ఇవన్నీ ప్రొఫైల్స్ ఉంటాయి, ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా చదువుకుని వెళ్ళాలి, ఈ విధంగా చేయాలి, అది కానీ ఒకసారి మాట్లాడగలిగాం అనుకోండి, పిల్లలకి చాలా క్లారిటీ వస్తుంది. మేబీ వాళ్ళు అనుకుంది కరెక్ట్ అవ్వచ్చు, ఇంకా వాళ్ళకి స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే నేను అనుకుంది కరెక్టే, అది ఏం చేయాలో కూడా నేను చూస్తున్నాను కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ విషయంలో కావాలంటే మీరు కాలేజ్కి రావచ్చు, అక్కడ టీచర్స్తోని కౌన్సిలర్స్ ఉంటారు, ఆ కౌన్సిలర్స్తో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు 10th ఆ టైంలో కానీ కౌన్సిలర్ హెల్ప్ కానీ, లేకపోతే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకుంటే పిల్లలకి మంచి క్లారిటీ వచ్చేస్తుంది ఆ ఏజ్లో. ఈ కాలం పిల్లలు చాలా స్మార్ట్ అండి. అంటే మా ఏజ్ వాళ్ళకంటే ఈ ఏజ్ పిల్లలు చాలా స్మార్ట్. ఆ విషయం అయితే మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలుసు అని అనుకోవచ్చు, కానీ ఈ కాలంలో మనకంటే వాళ్ళకి ఎక్కువ విషయాలు కొన్ని విషయాల్లోని చాలా బాగా తెలుసు. ఆ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మెడికల్ దానికి వెళ్దాము. వాళ్ళకి కూడాను 7th నుంచి ఇంట్రెస్ట్ జనరేట్ చేసేటట్టు మనం అవన్నీ చేయాలి. మేబీ వాళ్ళకి గార్డెన్స్ కానీ ఫారెస్ట్ కానీ తిప్పడం కానీ, అంటే జస్ట్ టు అండర్స్టాండ్ వాళ్ళకి అటువైపు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోవడానికి. గెట్ దెమ్ ఇన్ టు ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ సో దట్ సైన్స్ సబ్జెక్ట్స్ని చదువుతారు. వాళ్ళని మ్యాథ్స్ అయితే వదిలేనివ్వకండి. అంటే నేను మెడికల్ సైడ్ వెళ్తున్నాను, సో నాకు మ్యాథ్స్ అవసరం లేదు కదా అన్న మాట మాత్రం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు మెడికల్కి వెళ్ళినా కూడాను నువ్వు డేటా అనాలిసిస్ చేయాలి, డేటా చూడాలి, చాలా ఇంపార్టెంట్. అది ఏది కాదనుకున్నా రేపు అట్లీస్ట్ ఫినాన్స్ అయినా చూసుకోవాలి కదా. మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత బయటకు వెళ్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, అవైనా చూసుకోవాలి కదా. అవి కూడా నెంబర్సే కదా. సో మ్యాథ్స్ అనేది మాత్రం ఎక్కడ పోదు. ఆ మ్యాథ్స్ ఫోకస్ అయితే మాత్రం ఉంచుకోవాలి 10th వరకైనా అట్లీస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ టైంలోని మనం ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తాం సో దట్ వి గెట్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే నేను ఇంకా ఎక్కువ చేశాను, నేను చూడగలను, నాకు అర్థమైంది, నాకు కాన్ఫిడెన్స్ తెప్పించుకోవడానికి ఎగ్జామ్ ముందు అయితే కొంచెం ఎక్కువ అవర్స్ పెట్టినా కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా పెడితే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడాను మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, వీ కెన్ హెల్ప్ యూ అవుట్ అనేది.
నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.